గణేష్ గుప్తా గారిని మన సిఎండి గారి జతలో వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యు గణేష్ గుప్తా సార్. మా టీ హోమ్స్ తరపున మా సిఎండి గారు శ్రీ ఎన్ వైకుంఠరావు గారి తరపున ఘన సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ కూడా. ఆర్ సీనియర్ పొలిటీషియన్ శ్రీ గణేష్ గుప్తా గారు ప్రతి ఒక్కరికి కూడా సహాయపడాలి, రేపటి పౌరులకు మంచి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనుకునే మా గణేష్ గుప్తా గారి మనసు వెన్నపూస. ఈరోజు మీ అందరూ కూడా చక్కటి ప్లాట్స్ కొనుక్కోవాలి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి ఆయన కోరుకుంటూ ఉన్నారు. మా కస్టమర్ల కోసం శ్రేయోభిలాషులు టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ వారిది ఈరోజు ఇక్కడ వెంచర్ లాంచ్ చేయడం, మా మిత్రుడు సంక్రాంతి సంబరాలు వెంచర్ లాంచ్ చేస్తూ ఇక్కడ మంచిగా వాతావరణం చాలా బాగా ఉంది. వైకుంఠరావు గారు మా చాలా సంవత్సరాల నుంచి స్నేహితుడు, ఇంకా చాలా వెంచర్లు చేసిండు, ఇంకా కూడా వెంచర్లు చేస్తూ కస్టమర్ అందరికీ మంచి ప్లాట్లు ఇస్తూ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ కొత్త కొత్త టౌన్షిప్లు ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ముందు ముందు కూడా చేసే అవకాశం వస్తుంది. వాళ్ళకి ఇంకా మంచి చేస్తూ ఎంతో అభివృద్ధి చెందాలి, తెలంగాణలో నెంబర్ 1 కావాలి నా అభిలాష. కంగ్రాచులేషన్స్. చూడ్డానికి సూపర్ హీరోలా కనిపిస్తున్న మన కిరణ్ గారికి ఈరోజు న్యూ ఇయర్ అండ్ ప్రీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. మన టీ హోమ్స్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ గారు పెంటయ్య గారు కూడా ఈరోజు మనకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన టీ హోమ్స్ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా. కాసేపుండి మా డాన్సర్స్ డాన్స్ చూశారు, నా పాట విన్నారు, నా మాటలు కూడా విన్నారు. సార్ మా టీ హోమ్స్ కస్టమర్లందరికీ మీ మాటల్లో. వైకుంఠరావు గారికి ఇంత పెద్ద వెంచర్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇట్లాంటి వెంచర్లు ఇంకా ఇంకా చేయాలని మా కోరిక. ఏదో లక్కీ డ్రాలు కూడా ఉన్నాయంటే మళ్ళీ టైం సార్కు సరిపోదు. మరి చాలా మంచి రోజు ఈరోజు. ఇట్లాంటి వెంచర్లు ఇంకా చేయాలి వైకుంఠరావు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. మన సిఎండి గారు ఇలాంటి వెంచర్లు ఇంకా వేయాలి, చాలా మంది కస్టమర్లు వచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే వేగంగా 20 ప్రాజెక్టులు పూర్తి చేసేసారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఒక 6 ఉన్నాయి కాబట్టి. సార్ ఫెస్టివల్ టైం ఇది, సో సక్సెస్ ఎప్పుడు మనతోనే ఉండాలి. ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటారు.